ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి ఈ రోజే సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే ఒక డెమో కూడా చూపిస్తానమాట. దాని ద్వారా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే మనకి సీట్ వచ్చిందా రాలేదని మనం తెలుసుకునే ప్రాసెస్లో మనం ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. మనకి మెయిన్గా ఇది కౌన్సిలింగ్ వెబ్సైట్ అన్నమాట. మనకి ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ మనకి అన్నీ అనుకున్నట్టు జరిగితే కొంచెం ఫాస్ట్గా వస్తాయి. అంటే సర్వర్ బట్టి ఇలాగా ఏమైనా కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉంటే లేట్ అయితే అవుతుందన్నమాట. మనకి మెయిన్గా ఒకసారి వెబ్సైట్ చూస్తున్నారు కదా, ఫార్మ్స్ అనే ఆప్షన్లో ఈ డేటా అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ నోట్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే పైన ఇక్కడ నోట్ అయిన ఆప్షన్లో ఈ విధంగా పాపప్ అయితే రావడం జరుగుతుంది. న్యూ అని చెప్పి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ అని మనకి ఈ విధంగా డిస్ప్లే చేస్తారన్నమాట. దాని తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. చూస్తారు కదా, డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ అలాగే దానికి సంబంధించి 3 సర్వర్లు అయితే ఇస్తారు. అండ్ అలాగే కాలేజ్ వారీగా అలాట్మెంట్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే దాని తర్వాత మనకి ఈ విధంగా కూడా రావడం జరుగుతుంది. ఫార్మ్స్ అనే ఆప్షన్లో డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అని దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఇన్ఫో అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే దాని మీద పక్కన సబ్మిట్ మీద ప్రెస్ చేస్తే మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్లో వచ్చింది, మనకి సీట్ అలాట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రాసెస్ అనేది ఇదే, మనకి ఈ విధంగా ఉంటుంది. చెక్ చేసుకోవడానికి మనకు కావాల్సింది మెయిన్గా ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 డీటెయిల్స్ ఉంటే సరిపోతుందన్నమాట. మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకో వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం చెక్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇదే. మనకి ఈ విధంగా వెబ్సైట్లో వచ్చిన తర్వాత డిస్ప్లే చేస్తారన్నమాట. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ అని మనకి ఈ విధంగా ఫార్మ్స్ అనే ఆప్షన్లో అన్ని ఆప్షన్స్ రిమూవ్ చేసి ఈ ఒక్క ఆప్షనే ఉంటుంది, డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అని. గుర్తుపెట్టుకోండి, మనకి ఈరోజు 6 గంటల తర్వాత నుంచి అందరూ వెబ్సైట్ చూస్తూ ఉండండి. నేను కూడా చూస్తాను. రిలీజ్ అయిన తర్వాత వీడియో అయితే చేయడం జరుగుతుంది. అప్డేట్ అయితే ఇస్తాను.